వద్దా వద్దు అన్న వద్దు, ఇక మనమే చాలు, కుర్చీలు లేవిడా. టెంట్ హౌస్ వాళ్ళకి ముందే చెప్తే వేస్తుర్రి, వాళ్ళకు ఇప్పుడు కుర్చీలు చెప్పాలన్నా కూడా టెంట్ హౌస్ మళ్ళీ కిరాయి పడుతుంది. అవును ఎందుకు ఫాతిగా? అన్న ఇప్పుడు ఆయన మొత్తం తయారు చేసి మనల్ని కూర్చోబెట్టిండు, దూరంకి వెళ్ళి టీవీలో చూస్తుంటాడు డైరెక్ట్ కరా, మా బొమ్మలు ఎట్లా ఆడతాయి ఇప్పుడు అని చూద్దాం, మంచిగా ఆడదాం మనం. అన్న ఆ? Done. సత్ఫగిర్ అన్న అన్న నువ్వు చెప్పుకరా వాళ్ళని, ఇక చెప్పన్నా నువ్వు మంచిగా 7 కొండల పేరు పెట్టుకున్నావు మరి. ఆ, మీ జోడి హాసినా ఆసిని నిన్ను ఎన్నో చూసినట్టుంది ఫోటో వల్ల స్కూల్ డ్రెస్లా. అప్పుడు ఛత్తీస్గఢ్లో మనం క్రికెట్ టోర్నమెంట్ ఆడాంగా. కాదు కాదు కాదా పెద్ద సారు ఒకసారి అట్లా దిగినావు కదా స్కూల్ డ్రెస్ వేసుకొని. అవునవును. నాయక్ సినిమాలో లేదు. ఏం దిగలేవను? స్పిరిట్ చేస్తున్నావా? లేదు ఎన్నో చూసినట్టు కొడుతుంది స్కూల్ డ్రెస్ లా. డ్రాగన్ పై నాయకి నీ పేరేంటిది? విషిక. విషికనా? జరా కాదు 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 మళ్ళీ చెప్పు. విషిక. ఉష్క. ఉష్క మనం టైటిలింగ్ ఇచ్చేసేయాలి, అంతే. లేకపోతే ఇంకా వరుసగా పెట్టుకుంటూ పోతే అన్న బత్తుల. ఏం బత్తులు? నీ అగరబత్తులన్నా? ఏ నిన్ను అట్లా బనాయించినట్టు అంటలేను. ఇగో ఇవి మంచిగా ఫస్ట్ టైం హీరోగా కదా. అవును నాయన కోటీశ్వరుడు కదా. కోటీశ్వరరావు పేర్లోనే ఉంది కోటీశ్వర్ అంట. తమ్ముడు సినిమా అప్పుడు ప్రేమతో పెట్టిందా నీకు పేరు? అంటే గోకులంలో సీత మూవీ చూసినప్పుడు నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాను, నేను తమ్ముడు టైంలో పుట్టాను అనమాట. సో దాని ముందు డిసైడ్ అయ్యారు నెక్స్ట్ కొడుకు పుడతాడు అప్పుడు పవన్ కళ్యాణ్ నేమ్ పెట్టుకోవాలని. మరి పేరే పెట్టుకున్నావా? బాడీలో లాంగ్వేజ్ కూడా వచ్చిందా? తొడగొట్టుడు మెడగోకుడి అలా చేయలేమన్నా, ఆయన అంటే సార్ స్టైల్ని మ్యాచ్ చేయలేమన్నా. ఇక చూడే రావాలి కదా, బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే. ఇక నా లెక్క బిత్తిరి లాంగ్వేజ్ అని ఉండాలి, లేకుంటే బాడీలో లాంగ్వేజ్ అని ఉండాలి. ఏదో అన్న ఒక లాంగ్వేజ్ చెప్పలేరా అక్క? అలా కదన్నా, ఇప్పుడు బిత్తిరి సత్య అన్న లాంగ్వేజ్ ఎవరు చేయలేరు, అలాగే అది ఓన్లీ మీకే సాధ్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కూడా ఆయనకే సాధ్యం, ఇంకొరెవరు ఇమిటేట్ చేస్తే కూడా బాగుండు. ఊనిక్ అది అంతే, యూనిక్. ఊనిక్ కదనే నువ్వు కూడా అబ్బా అబ్బా ఆహా అట్నా అక్క నిజమా? కొడుతుంటే అట్లనే అన్నావు ఇంట్లో కూడా? ఇది వేరే సౌండ్ అన్న, సౌండ్ అసలు డీటెయిల్స్ లో వస్తుంది. ఏం గుద్దులే అది? పిడిగుద్దులు. పిడిగుద్దు ఎక్కడ చెప్పుకోలేము, చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకుంటే పానం పోతుంది. ఆ దెబ్బలు కూడా పైకి కనపడవు, లోపల ఉంటాయి. ఎట్లన్నా ఎట్లా బతకాలి అసలు? డైరెక్టర్ ఇప్పుడు హీరోయిన్లను ఎట్లా సెలెక్ట్ చేసినట్టు, ఇప్పుడు కరాటే వచ్చిన వాళ్ళని, కుంకు వచ్చిన గురించి తెలియదు, విషిక గురించి సెలెక్షన్ బాగా చేశారు. నువ్వు మార్షల్ ఆర్ట్సా? నేర్చుకున్నా కొంచెం ఈ సినిమా కోసం. అబ్బా చూసినావా అన్న? ఆఫీస్కి రాగానే చాక్ పీస్ తీసుకొని డైరెక్టర్ ఒక గోడ పైన లైన్ గీశాడు. ఈ అమ్మాయి అలా చూసింది, ఎత్తన్నాడు, కాలు ఎత్తన్నాడు. ఏం నాకు అర్థం కాలేదు సార్, నువ్వు అక్కడ కాలు ఎత్తితే నువ్వు ఈ సినిమాలో సెలెక్ట్ అన్నాడు. అబ్బా ఆడు ఈ అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కాదు సార్ అంటే, అమ్మాయి మా అమ్మాయి నీ పర్ఫార్మెన్స్ ముందే నేను చూశాను, డెఫినెట్లీ యూ డిడ్ గుడ్ జాబ్, డెఫినెట్గా ఆర్టిస్ట్ పరంగా నాకు ఎటువంటి నమ్మకం లేదు, బట్ నువ్వు కరెక్ట్గా కాల్ అంతవరకు ఎత్తగలిగితే, నేను ఆ షార్ట్ సినిమాలో పెట్టగలిగితే, నువ్వు అలా ఎగిరిగిరి నువ్వు కసిరెడ్డిని తన్నగలిగితే ఈ సినిమాలో నీకు ఛాన్స్ అనేది. సరే కష్టపడి ఒక హాఫ్ వరకు ఎత్తింది, ఇంతే సార్ నా వల్ల కాదు, మిగతా హాఫ్ నువ్వు సెటిల్ అయ్యే సెలెక్టెడ్ అని చెప్పాడు. అది ఎంఐ స్టోరీ. నిజంగా ఎవరన్నా పెళ్లి సూఫుల కోతనేమో కాళ్ళ ఫట్టీలు చూస్తారు, కానీ ఫస్ట్ టైం ఫైటింగ్ కాళ్ళను చూసిందంటే డైరెక్ట్ ఏది ఒకసారి చేయమ్మా ఎంత అలాగే కాదు. ఇట్లా ఇప్పుడు వద్దు ఫుట్బాల్ ఆడతావు నువ్వు? మే 22 చూద్దాం, ఎంత ఎత్తాను, ఎంతవరకు ఎత్తాను, ఎలా ఎత్తాను. అమ్మో ఉసుక మామూలు ఉసుక కాదు, ఇది బీచ్ లో ఉసుక, ఇది ఆగులో ఇసుక కాదు, ఇది పిచ్చుక. వైజాగ్ నుంచి వచ్చాడు. వైజాగ్ అంటే మంచి ఉబ్బరం ఎక్కువనే ఉంటుంది ఆడ. అన్న అమ్మాయి పేరు రాయించ. రాయంచ అంటే ఇంగ్లీష్ లో వస్తుంది పేరు ఆమెకు. స్టోన్ ఎడ్జ్ చికెన్ కర్రీ కదా నీ పేరు? స్టోన్ ఎడ్జ్ చికెన్ కర్రీ లేదండి. రాయంచు కోడికూర కదా? కాదా? అదే ఉంది కదా, కోడికూర కదా? కొక్కుర నా డి ఎందుకు తీసేసి అందులో? ఓ ఇది ఆస్ట్రోనాట్ ప్రాబ్లం ఏమో, అది ఎవరో చెప్పుంటారు జ్యోతిష్యము, డి తీసేయి
ఆహా న్యూమరాలజీ ప్రాబ్లం గ్రహాంతర వసూలు పెట్టారు అమ్మాయికి పేరు. చెప్పు స్టోన్ ఎడ్జ్ ఇంకా చూడడానికి ముద్దుగా తమాషగా ఉన్న కాలేజ్ ఇప్పుడే అయిపోయినట్టు కొడుతున్నావు. అవును కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నా. ఆ. అప్పట్లో చిన్నగున్నప్పుడు మీ అమ్మ నాయన కొట్లాడుతుంటే చూస్తుంటివా? చూస్తుండే. కొట్లాడతారా నిజంగా? ఇప్పుడు అందరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు అట్లనే మీ ఆయనను కూడా కొడతావా? కొడతా, బరాబర్ కొడతా. నిజంగా చెప్పు. నిజంగా కొడతా. రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఉంటావా? సిచ్యువేషన్ వస్తే కొడతా. ఏదానికైనా ఇట్లనే ఊఫమన్నట్టు అందుకే ఇట్లా ఉంటా. ముందే ఆ బిత్తిరోడు ఇట్లా అన్నాం అనుకో పంచులు వేస్తాడు, ఇట్లా అన్నాం అనుకో నీ జోలికే రాడు. మాట్లాడు. అయ్యో కొట్లాడుతున్నావు అందులో సినిమాలో, ఇప్పుడేమో మాట్లాడతలేవు. సినిమాలో ఒకే ఒకసారి కొడతా మా ఆయన్ని, ఇంకా కొట్టాను అంతే. కాదు ఇబ్బంది ఏం అనిపించదా నీకు? ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఇట్లా కాదు సార్ నాకు ఇబ్బంది ఉంది ఇట్లా చెయ్యా అనలేవాను? అనలే. అబ్బా నిజంగా అంత మంచిదాన్ని మనమేమో. చాలా మంచిది అని అడగండి. అగో నవ్వుతుంది అక్కడ మళ్ళీ. నువ్వు చెప్పు కళ్యాణ్ అన్న. ఏదన్నా అయిపోయిన దాన్ని గెలికి మరి బయటికి తీసి అక్కడి నుంచి స్టార్ట్ చేసిద్ది అన్న. అంటే మనం సాయంత్రం అయ్యేసరికి మనం ఎలా వస్తే ఇంటికి రాగానే ఎలా స్టార్ట్ చేసిద్ది ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తూనే ఉంటుంది. అబ్బా సారీ సార్ లేట్ అయింది సార్ అని ఇట్లనా? ఎందుకు లేట్ అయింది అని ఏడుస్తుంది. మనం లేట్ అయితే మనం లేట్ అయితే సినిమాలో చీకటి అయితే డబ్బుని ఇంటికి వెళ్ళిపోవాలని అట్లనా? మిలిగింది అంతే ఏం ప్రాబ్లం లేదు. యాస్కెనింగ్ ఏడ నేర్చుకున్నావు? యాక్టింగ్ నేర్చుకోలే, ఎక్కడ నేర్చుకోలే అన్న. అమ్మాయి రోజు టాబ్లెట్ పెట్టిన, యాక్టింగ్ టాబ్లెట్. ఒక రోజు పొద్దున్నట్టు మధ్య సినిమాకి వచ్చే ముందు ఈరోజు ఎమోషన్ సీజన్ అంటే ఎమోషన్ టాబ్లెట్ మింగేస్తుంది, కామెడీ సీజన్ అంటే కామెడీ టాబ్లెట్ మింగేస్తుంది. ఏడ దొరుకుతున్నాయి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.